చూడమ్మా ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూ ఉంటాడు. ఫస్ట్ నువ్వే స్టార్ట్ చేసినావు. నువ్వే స్టార్ట్ చేసావు. నువ్వే ఆపండి. ఏంటి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లాగా ఊరికే అరుస్తున్నారు? ఏం జరిగిందో చెప్పండి, డాడీ జస్టిస్ చేస్తారు. జస్టిస్ మీ అమ్మాయి కాబట్టి మీ అమ్మాయికే సపోర్ట్ చేస్తారు. ఏమన్నా వాళ్ళడు? నేను నా కూతురికి సపోర్ట్ చేస్తానా? నా కూతురి తండ్రిలా చూస్తున్నావే తప్ప నేను ఒక భార్య బాధితున్న విషయాన్ని మర్చిపోతున్నా వాళ్ళడు. అంటే మీరు నా పార్టీ? ఎస్ అవునలుడు. అదేంటండి, విషయం ఏంటో తెలియకుండా అల్లుడి వైపు వెళ్ళిపోయారు? మా పెళ్ళైన మగవాళ్ళందరూ సోకులపాలెలో మగాళ్ళు అంటోళ్ళు. సోకులు పాలమా? మీ ఆడవాళ్ళు మాత్రం ఎస్జే సూర్య లాంటి వాళ్ళు. మీ కోపం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏం వచ్చినా కూడా అన్ని మా మీద చూపిస్తారు. అందుకే ఒక మగవాడికి సాటి మగవాడికి సహాయం చేస్తున్నాను. అయితే న్యాయం తేలే వరకు నేను నా కూతురు వైపే ఉంటా. రచ్చబండ స్టార్ట్ చేద్దాం పదండి. స్టార్ట్ చేద్దాం. Start. ఎస్. ఇప్పుడు చెప్పాలడు అసలు ఏం జరిగింది? అదేంటి లేడీస్ ఫస్ట్ కదా, ముందు మమ్మల్ని అడగండి. ఓకే, క్యారీ ఆన్. టీ బాలేదని ఊసేశాడమ్మా. అదేంటలుడు, టీ బాగుండకపోతే బయటికి వెళ్ళి తాగాలి కానీ బయటికి వినిపించాలి అలా మాట్లాడతారా? మీ అత్తయ్య టీ ఇచ్చినప్పుడు బాగుండకపోతే సైలెంట్గా సింక్లో పోసేవాడిని. ఇలా సీన్ ఎప్పుడు క్రియేట్ చేయలేదే. ఇక్కడ గొడవ బాగుందా బాలేదా గురించి కాదు. నేను కాఫీ అడిగితే టీ ఇచ్చింది. పెళ్ళప్పుడు నాకు మహేష్ బాబు అంటే ఇష్టం, మహేంద్ర గారితో అడ్జస్ట్ అవ్వట్లేదు. అదేంటి అప్పుడు మహేష్ బాబు కంటే నేనే ఎక్కువ ఇష్టం అన్నావు? అలా అనకపోతే మీరు ఫీల్ అవుతారని. మరి ఇప్పుడు? అలా ఏం లేదులేండి. అమ్మయ్యా. ఇప్పుడు ప్రభాస్ అంటే ఇష్టం. అమ్మా నాకు కూడా సేమ్. చూసారా మామయ్య, మహేష్ బాబు అనగానే ముఖం ఎలా వెలిగిపోయిందో, అదే మీ పేరు చెప్పగానే ముఖం మారిపోయింది. ఇది ఉందే, ఇది ఇది ప్రభాస్ అనగానే ముఖం పొంగిపోయింది. అదే నా పేరు చెప్పగానే అని ఉసుకాయ ముఖం పెట్టింది. ఏవండి మీరు టాపిక్ మారుస్తున్నారు. ఎవ్వరే టాపిక్ మార్చేది? చీరలు మార్చినంత ఈజీగా మీరే కదా టాపిక్ మార్చేది. ఆపండి. అల్లుడు, అసలు ఈ గొడవంతా కూడా నువ్వు కాఫీ పెడితే టీ ఇచ్చేదనే కదా? ఎస్. దీనికి సొల్యూషన్ నేను చెప్తాను చూడు. ఓకే. రేపటి నుంచి అల్లుడు టీ అడుగుతాడు, నువ్వు కాఫీ ఇవ్వు. అంతే, ప్రాబ్లం సాల్వ్. ఎలా ఉంది? పోలే? అదిరిపోలే? చెత్తగా ఉంది. ఈ ఒక్క విషయమే కాదమ్మా, నేను ఏం చేశాను తిడుతూనే ఉంటాడు. కావాలంటే చూడు. ఏంటండి ఎలా అరుస్తున్నారు? కాలు దొక్కేసే మెంటల్ ముఖం దాన దొంగ సచ్చిందాన కళ్ళు దొప్పినా అనే నువ్వు అసలు మనిషివా మనేలువా అని. బృందా, నా ఫైల్ ఎక్కడుందో చూసావా? నాకు తెలియదండి, పోండి. ఇంతకు నువ్వేం చేస్తున్నావు? నేను బోట్స్ చేస్తున్నాను. ఇది మమ్మీ బోట్, ఇది బేబీ బోట్. సరే చేసుకో. ఏంటో అయినా ఏం రాదు. ఎక్కడ పెట్టాను? ఇక్కడ పెట్టానే. ఇదెలా? ఒసే ఒసే ఒసే, ఇవి నా ఇంపార్టెంట్ ఫైల్, ఇంపార్టెంట్ పేపర్లే. ఏందే నువ్వు వీటి పట్టుకొని బోర్డులు చేస్తున్నావు అనే నువ్వు అసలు మనిషివా అనే. అదేదో చిన్నపిల్ల చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటుంది, చూసి చూడనట్టు వదిలేయాలి గాని ఎందుకు అల్లుడు గారు అంత రాద్ధాంతం చేస్తున్నారు మీరు? చిన్నపిల్ల అయితే స్కూల్ యూనిఫామ్ అయ్యి స్కూల్ పంపించాలి కానీ పెళ్లి చేసి కాపురాన్ని పంపిస్తారా? అసలు నాకు తెలియక అడుగుతాను, అసలు దానికి వంటలు వచ్చా? అసలు దాని వంట ఎప్పుడా మీరు తిన్నారా? వంటలు రాకపోతే అడ్జస్ట్ అవ్వాలి గాని ఎందుకు అల్లుడు గారు అలా అరుస్తున్నారు? వంటలు ఒక్కటే అయితే అడ్జస్ట్ అవ్వచ్చు, దానికి వార్తలు మోసే అలవాటు ఉంది. అవునా? కావాలంటే చూపిస్తాను చూడండి. మాస్టర్ అటు.